నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఆసియా దేశానికి సంబంధించిన ఒక ప్రవాసుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో ఆల్ ముత్తలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో నీటి ట్యాంకు లోపల ఉరి వేసుకొని ఒక ప్రవాసుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని చెప్పేసి పోలీసులకు సమాచారం రావడం జరిగింది. కువైట్లోని ఆల్ ముత్తలా నగరం మనం చూసుకుంటే కొత్తగా అయితే ఆ యొక్క నగరాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఆ యొక్క నగరంలో ఇప్పటికి కూడా మనం చూసుకుంటే కొత్త ఇళ్ల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు స్థానిక మీడియాకు అందించిన వివరాల మేరకు ఒక బాటసారుడు ట్యాంకులో నిర్జీవంగా ఉన్న వ్యక్తిని గమనించి వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ రూమ్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కానీ ఆ వ్యక్తి చనిపోయి చాలా రోజులు అవుతూ ఉందని చెప్పేసి అక్కడ ఉన్న ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన సిబ్బంది అయితే నిర్ధారించడం జరిగింది. మృతదేహాన్ని పరిశీలించి దానిని జాగ్రత్తగా ఆ ప్రదేశం నుంచి తొలగించి తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ఈ కలత పెట్టే విషయం తెలుసుకున్న సమాజం ఉలిక్కి పడుతూ ఉంది. మరణం చుట్టూ ఉన్న పరిస్థితులపైన అధికారిక దర్యాప్తు ప్రారంభించడానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఆసియా ప్రవాసుడు ఎలా చనిపోయాడు, ఎవరైనా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారా, అలాగే ఈ యొక్క మరణం వెనుక ఏదైనా నేరపూరిత ఉద్దేశం ఉందా అని చెప్పేసి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఎడారి ప్రాంతాలలో కానీ లేకపోతే కొత్త నగరాలు నిర్మిస్తూ ఉన్నప్పుడు ఆల్ముతులా కావచ్చు లేకపోతే ఇతర కొత్త ఏరియాలు నిర్మిస్తూ ఉన్నప్పుడు అటువంటి చోట చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఈ యొక్క ప్రవాసుడు ఎలా చనిపోయాడు అర్థం కావడం లేదు. ప్రవాసుడు చనిపోయాడంటే ఆత్మహత్యగా బయటికి వస్తూ ఉందన్నమాట. దాని వెనక గల కారణాలను పోలీసులు తెలుసుకోవడానికైతే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.